టిఫిన్ బిల్లు దయచేసి మాకు ఇవ్వండి సార్ జరా. ఎన్ని రోజులు అవుతుందమ్మా బిల్లులు రాక? సార్ డిసెంబర్ సంది బిల్లులే లేవు ఇప్పటిదాకా. పోయిన డిసెంబర్ డిసెంబర్ సంది గుడ్ల బిల్లు ఇప్పటిదాకా లేదు. మరి ఎట్లా మీకు? ఇంకెట్లా అంటే అప్పులు గుంజుకొస్తున్నాం పెడుతున్నాం. మిత్తులకు తెచ్చి పెడుతున్నాం సార్. ఎంతగానో తెచ్చి పెట్టాలి మిత్తులకు. ఏం లాభం ఉన్నా చెప్పు. మాకు 3000 ఇస్తామంటారు. 3000 కూడా ఒకసారి ఒకసారి ఒక నెల వేస్తారు 2000, ఒక నెల ఒకసారి వేస్తారు 1000 రూపాయలు. అట్లా 1000 రూపాయలు 2000 వేస్తే మాకు ఏమిటికైతే సార్? కష్టపడి పొగల పని చేయాలి. గ్యాస్లు ఇస్తామంటారు, గ్యాసులు లేవు. ఇదివరకు కట్టెలు తీయమంటారు. మళ్ళీ పొయ్యిలకి వెళ్ళి కట్టెలు తీసే వంటలు ఎట్లా చేయాలి? పైనుంచి వచ్చే బియ్యం అన్న మంచిగా వస్తుంది. బియ్యం ఒక్కటి వస్తాయి, చిన్న పురుగులు రావు సార్. అందులో బియ్యం కూడా సక్కంగా వచ్చే ఒక్క బియ్యం కూడా సక్కంగా ఎట్లా చేస్తామంట? పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి. మళ్ళీ ఒక పురుగు వస్తే పురుగు వచ్చిన ఊరందరూ కలుస్తారు. ఊరందరూ ఉరుకొస్తారు పురుగు వస్తే. ఎంతగానం చేయాలి మేము? అంటే మన ఇళ్లలో తినే ఫుడ్ లెక్క వాళ్ళకి పెడితేనే కదా వాళ్ళు ఆరోగ్యంగా. సార్ మేము అంతకన్నా భయంతో పెడతాం. అంతకన్నా భయంతో పెడతాం. ఇళ్లలో ఇంకా కొంచెం అడ్డం దడం అనుకున్నాం కానీ మంది కోసం భగవంతో పెడతాం. మరి మీరు పై అధికారిని అడగరా ఎందుకు ఈ పురుగుల బియ్యం? సార్ అడిగితే ఇట్లా అరెస్ట్ చేస్తారు. మీటింగ్ లో కొద్ది అరెస్ట్ చేస్తారు. ఏడో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏడో మాట్లాడాలి. ఇగో మీటింగ్ వచ్చిన అక్కడ తీసుకుపోతారు. నడువండి ట్రైన్ ఎక్కుండి, అది ఎక్కుండి ఆర్డర్, ఇది ఎక్కుండి ఆర్డర్. ఏడుకోవాలి మేము. ఇబ్బంది కదా సార్. మరి ఇప్పుడు మీటింగ్ వస్తే దొంగతనం. ఇప్పుడు మా తాను సగం మంది నాడు పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. పోలీస్ మేము ఇప్పుడు మీటింగ్ వచ్చేటోళ్ళ ఏడా వికారాబాద్ మండలం, అది పూరుడు మండలం. మాది మనగూడెం పోలీస్ స్టేషన్ లకు దొరికిపోయింది కొంతమంది. మేము వచ్చినాం ఎట్లా నువ్వు అట్లా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా ఉండేనమ్మా? అప్పుడు ఇంతగానం లేకుండా సార్. ఇప్పుడే వచ్చింది ఇంతగానము. అప్పుడు చేసిన కష్టం అని వస్తుండే. ఇప్పుడు చేసిన కష్టం కూడా మేము మేడికెళ్ళి గుంతుకొచ్చి పెట్టాలి సార్. మేము గరీబ్ వాళ్ళం.